హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియో మనం 3rd January 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటే ఈ రోజు వరకు ఉన్న ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డైలీ 20 వీడియోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి కొత్త వారైతే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, సో ముందుగా చూద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా టాక్సిన్ 2018 అనే సమాచారం. ఓకే, వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018 గా టాక్సిన్ అనే పదం నిలిచిందని ఆక్స్ఫర్డ్ సంస్థ జనవరి 1న ప్రకటించింది. ఈ మేరకు 2018 సంవత్సరంలో టాక్సిన్ అనే పదాన్ని ఎక్కువ మంది తమ యొక్క డిక్షనరీలో వెతికినట్లుగా సమాచారం. అలాగే నోమోఫోజియా అనే పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఓకే, తర్వాత సహజీవనంతో శారీరక సంబంధం లైంగిక దాడి కాదు అనే సమాచారం అయితే ఉంది. సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు మహిళను పెళ్లి చేసుకోనప్పటికీ కూడాను లైంగిక దాడి కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ నర్సు డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. వేరే మహిళను డాక్టర్ పెళ్లి చేసుకోగా కేసు అనేది నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా సిక్రీ అబ్దుల్ నజీర్తో కూడిన బెంచ్ ఈ రకంగా వ్యాఖ్యానించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మనకు ఆర్టిమా గ్రహం దగ్గర న్యూ హారిజన్ అయితే మనకు సమాచారం అయితే ఉంది. సౌర కుటుంబంలో దాదాపు చివరన ఉన్న ఆర్టిమా టూడే అనే గ్రహానికి దగ్గరగా నాసాకి చెందిన న్యూ హారిజన్ అంతరిక్ష నౌక ప్రయాణించింది. ఈ మేరకు నాసా తెలియజేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు క్యూబా విప్లవానికి 60 సంవత్సరాలు. ఓకే, సో క్యూబా విప్లవానికి జనవరి 1, 2019 నాటికి 60 సంవత్సరాలు అయితే పూర్తయ్యాయి. అయితే క్రేడిల్ ఆఫ్ ద రెవల్యూషన్ గా పిలిచే శాంటియాగో డి క్యూబాలో సంస్మరణ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. తర్వాత అచ్రేకర్ అయితే కన్నుమూశారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సచిన్ టెండూల్కర్ కోచ్ దిగ్గజ గురువు రమాకాంత్ అచ్రేకర్ మహారాష్ట్రలో మరణించారు. అచ్రేకర్ క్రికెట్ గురువుగా పేరు తెచ్చుకున్నారు. సచిన్, వినోద్ కాంబ్లీ, చంద్రకాంత్ పండిట్, ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగర్కర్, రమేష్ పవార్ ఇటువంటి వారిని ఉత్తమ క్రికెటర్లుగా మనకు తీర్చిదిద్దడం జరిగింది. ఈయనకు 1990 సంవత్సరంలో ద్రోణాచార్య పురస్కారం, 2010 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం కూడా లభించాయి. ఓకే, సో మెయిన్ టాపిక్ అనేది మీరు గుర్తుంచుకోండి. అండ్ తర్వాత మనకు 2019 జనవరి 1వ తేదీన 3.95 లక్షల మంది పిల్లలు అయితే జన్మం జరిగిందని చెప్పి సమాచారం అయితే ఉంది. ఓకే, సో యూఎన్ఓకి చెందిన యూనిసెఫ్ గణాంకాల ప్రకారం 2019 జనవరి 1వ తేదీన 3.95 లక్షల మంది అయితే జన్మించారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత అనేది తెలిసిందే. ఓకే, సో తర్వాత ఉత్తరప్రదేశ్లో గో సంరక్షణ పన్ను, గో సంరక్షణ కోసం పన్ను విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 8 లాభదాయక ప్రభుత్వ రంగ మౌలిక సదుపాయాల కంపెనీలపై గో సంరక్షణ పేరుతో 0.5% అనేది పన్ను అయితే విధించింది. తర్వాత అమెరికాలో భారత్ చైనాలకే గ్రీన్ కార్డులు అనే సమాచారం. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయులు మరియు చైనీయులని అమెరికా పౌరసత్వం వలస సేవా సంస్థ తెలియజేసింది. చైనా 2వ స్థానంలో ఉందని, భారత్ మొదటి స్థానంలో ఉందని చెప్పి తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్ అనేది ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల తొలి దశలో జనవరి 7 నుంచి 21వ తేదీ వరకు అయితే ఉంటాయి. సో రెండో దశ చూస్తే 11 నుంచి 25వ తేదీ వరకు ఉంది. మూడో దశ 16 నుంచి 30వ తేదీ వరకు కూడా ఉండడం జరిగింది అనమాట. తర్వాత 13 కొత్త వంగడాల రూపకల్పన గురించి సమాచారం. గుంటూరులోని ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 13 కొత్త వంగడాలను రూపొందించారు. ఈ వంగడాల్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు అనుకూలమైన 9 రకాలు, దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఉపయోగపడేవి 4 రకాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా క్వశ్చన్స్ కనుక మనం పరిశీలన చేస్తే 2019 జనవరి 1వ తేదీన 3.95 లక్షల మంది జన్మించారని ప్రకటించిన సంస్థ ఏది? ILO, WHO, యూనిసెఫ్, అనియు. ఆన్సర్ వచ్చేటప్పటికి యూనిసెఫ్. తర్వాత అమెరికాలో నివసించే వారిలో ఏ దేశం వారు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు? ఓకే, సో భారత్, చైనా, ANB ఏది కాదు. సో మొదటి స్థానం, 2వ స్థానం కూడా మనకు భారత్ అండ్ చైనా కాబట్టి సి అనేది పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత వరల్డ్ ఆఫ్ ద ఇయర్ 2018 గా ఏ పదం నిలిచిందని ఆక్స్ఫర్డ్ సంస్థ ప్రకటించింది? విక్టర్, టాక్సిన్, విస్పర్స్, రాబిన్. ఆన్సర్ టాక్సిన్. ఓకే, తర్వాత సహజీవనంతో శారీరక సంబంధం లైంగిక దాడి కాదు అని వ్యాఖ్యానించిన కోర్టు ఏది? ఢిల్లీ హైకోర్టు, చెన్నై హైకోర్టు, సుప్రీంకోర్టు ఏది కాదు? తర్వాత ఆన్సర్ చూసినట్లయితే మనకు సుప్రీంకోర్టు. ఓకే, తర్వాత ఆల్టిమా టూలే గ్రహం దగ్గరగా న్యూ హారిజన్ అంతరిక్ష నౌక ప్రయాణించిందని ప్రకటించిన సంస్థ ఏది? బార్క్, ఇస్రో, నాసా, అన్ని. ఆన్సర్ నాసా. తర్వాత మనకు ఇటీవల మరణించిన రమాకాంత్ అచ్రేకర్ ఏ క్రీడకు సంబంధించిన శిక్షకుడు? వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, చదరంగం. ఆన్సర్ క్రికెట్. ఓకే, అండ్ తర్వాత మనకు జనవరి 1, 2019 నాటికి ఏ దేశ విప్లవానికి 60 సంవత్సరాలు పూర్తయినవి? మెక్సికో, కెనడా, క్యూబా, ఇరాన్. ఆన్సర్ క్యూబా. అండ్ నెక్స్ట్
ఇటీవల ఏ రాష్ట్రంలో గో సంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించింది? బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి? 1, 2, 3, 4. ఆన్సర్ 3. ఓకే, సో ఏ డేట్స్లో ఉన్నాయనే సమాచారం అనేది మీకు ముందుగానే ఇచ్చాను. ఓకేనా. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎన్ని కొత్త వాహనాలు రూపొందించారు? 15, 12, 13, 18. 13 అనేది ఆన్సర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో డైలీ 20 కరెంట్ అఫైర్స్ మీకు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.